అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4 కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన చూస్తూ ఉంటే ముఠా కార్మికులకు దిక్కులేని పరిస్థితి. ప్రమాదం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు, పని భద్రత లేదు, గుర్తింపు కార్డు కానీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు ఏవీ లేవు, పని చేసుకుంటే తినటం లేనటువంటి పరిస్థితి. ఇటువంటి ముఠా కార్మికులు ఈరోజు పనిచేస్తూ పని ప్రదేశంలో ప్రమాదానికి గురై చనిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ముఠా కార్మికులకు పని భద్రత కల్పించండి. కోనసీమలో ప్రమాదంలో చనిపోయినటువంటి ముఠా కార్మికుల కుటుంబాలకి 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ప్రమాదంలో గాయపడినటువంటి ముఠా కార్మికులకి వైద్యం చేయించడంతో పాటు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలుగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరానికి ఒకసారి సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ముఠా కార్మికులు కానీ, లారీ కార్మికులు, ఆటో కార్మికులు, హోటల్లో పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, ఇట్లాంటి కోట్లాది మంది కార్మికులకి ఈరోజు పని భద్రత లేదు. ప్రమాదం జరిగితే పట్టించుకునే దిక్కు లేదు. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మీరు గుర్తించి ముఠా కార్మికులకి పని భద్రత, గుర్తింపు కార్డు, ప్రమాద బీమా, పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ పథకాలతో కూడినటువంటి ఓ సమగ్ర చట్టాన్ని చేయండి. తమిళనాడు, మహారాష్ట్రలో ఎట్లయితే ముఠా కార్మికుల చట్టాలు ఉన్నాయో అటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో మనం తీసుకురావాలి. ఆ రకంగా ముఠా కార్మికులను ఆదుకోవాలి. ముఠా కార్మికుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకొచ్చే పన్నుల వాటాలో సెస్ రూపంలో నిధి సేకరించి ముఠా కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో అందుకోసం రాజీ లేని పోరాటం చేయడానికి కూడా ముఠా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ముఠా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కె ఉమాశ్వరరావు, ముఠా కార్మికుల సంఘం, సిఐటి అనుబంధ సంఘం.